తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ అనేది కొనసాగుతుందో, అదేవిధంగా ఏదైతే 6,016 రూపాయల లేదంటే 4,016 రూపాయల మనకి 2,016 రూపాయలు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ విడుదల కావడం అయితే జరిగింది. అలాగే ఈ పెన్షన్లలో ఇంకొకటి కొత్త పెన్షన్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో చెప్పిన హామీ మేరకు ఈ 2,500 రూపాయలు మహిళలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ల పంపిణీ భాగంలోనూ ఈ 2,500 రూపాయలు మహిళలకు అందించే విధంగా మనకి కసరత్తులు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఎవరెవరికి ఎంత ఏజు మహిళలకి 2,500 రూపాయలు వస్తాయి, అదేవిధంగా 4,016 రూపాయలు ఎవరికి, 6,016 రూపాయలు ఎవరికి అన్న దానిపై కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు మనకి ముందంజగా ఉండి ఈ పెన్షన్ల పంపిణీపై చూసుకోవడానికి అధికారులకు ఉత్తర్వులు జీవో అనేది జారీ చేయడం అయితే జరిగింది. ఇక రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు జమ అవుతున్నాయి, అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా, అదేవిధంగా దానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హులై ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సో వారి నుండి ఇంకా చాలామందిని కూడా పెన్షన్లోకి పంపిణీ భాగంలో తీసుకోవడానికి, అదేవిధంగా పెన్షన్లు తీసుకుంటున్న వారికి పెన్షన్లు అనేది మొత్తం పూర్తిగా రద్దు చేసే విధంగా మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఎటువంటి మహిళలకు, దానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అర్థమయ్యే విధంగా మొత్తం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి, చివరి దాకా. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. సో అప్పుడు నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అవి పెన్షన్ డబ్బులలో మనకి కొత్త పెన్షన్ల కోసం, అదేవిధంగా మనకి జనవరి నెల పెన్షన్లు ఫిబ్రవరిలో ప్రారంభించడం అయితే జరుగుతుంది. మనకి ఈ రోజు నుంచి పెన్షన్లు అనేది కొనసాగుతున్నాయి. ఈరోజు కొన్ని జిల్లాలలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక మొత్తం అన్ని జిల్లాలలో రేపటి నుంచి పెన్షన్లు అనేది కొనసాగుతూ ఉంటాయంట. రేపటి నుంచి మనకి కొనసాగి మార్చి 15, 18 లోపు మోస్తారంట. దాని తర్వాత ఈ ఫిబ్రవరి పెన్షన్లు మార్చి 31 నుంచి కొత్త పెన్షన్లుగా కిందిగా వారిని పరిగణించి కొత్త పెన్షన్లు అనేది మార్చిలో నుంచి మనకి 31 నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎట్టకేలకు మంత్రి సీతక్క, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏమాత్రం అన్యాయం చేయకుండా ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అనేది మార్చి 21వ తేదీ నుంచి 2025లో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అదే విధమైనటువంటి కొత్త ఉద్దేశంతో మనకి కొత్త పెన్షన్ కార్డు, అదేవిధంగా అర్హత కార్డు కూడా ఇస్తారంట కొత్త పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు. సో అటువంటి వారికి ఇదైతే మనకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పెన్షన్లు అన్ని జిల్లాలలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారంట. జమ చేయడమే కాకుండా ఎవరికైనా పెన్షన్ డబ్బులు ఖాతాలో కానీ జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దనేది చెప్పింది. మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీకు నేరుగా మీ ఖాతాల్లోకి ఆ పెన్షన్ డబ్బులు ఆగిపోకుండా జమ అవుతాయని అయితే చెప్పడం అయితే జరిగింది మన అధికారులకు మంత్రి సీతక్క. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.